నెల్లూరు పట్టణం అభివృద్ధి చెందాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. నెల్లూరులో మనం రాబోయే 5 సంవత్సరాల కాలంలో ఏం చేయబోతున్నామో అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా మన మేనిఫెస్టో ద్వారా నిన్న వ్యక్తం చేయడం జరిగింది. ముందుగా 24వ డివిజన్లో గత 5 సంవత్సరాల కాలంలో మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారన్నటువంటి విషయం మీకు తెలియజెప్పాలి. గత 5 సంవత్సరాల్లో మనం ఈ యొక్క 24వ డివిజన్లో 69-70 కోట్ల రూపాయలని సంక్షేమ పథకాలకి ఖర్చు పెట్టడం జరిగింది. సచివాలయం డివిజన్ 4లో సచివాలయం ఏర్పాటును పూర్తి చేశాం. రాబోయేటటువంటి ఈ యొక్క 5 సంవత్సరాల్లో గతంలో 5 సంవత్సరాల్లో ఏం చేశామన్నటువంటి విషయాన్ని మీకు నేను తెలియజేసుకుంటాను. డివిజన్లో 5 కోట్ల వ్యయంతో వివిధ రోడ్ల నిర్మాణం, ఈ యొక్క 47 లక్షల ప్రజాశక్తి నగర్ బీజీ రోడ్డుని వేయడం జరిగింది. 60 లక్షలతో ఇందిరమ్మ కాలనీలో 5 సీసీ రోడ్ల నిర్మాణం జరిగింది. ఇందిరమ్మ కాలనీలో కిలోమీటర్ పొడవున కంకర్ రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది. హౌసింగ్ బోర్డులో న్యూ ఎంఐజీ కాలనీలో 85 లక్షలతో 2 రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. కల్లూరుపల్లిలోని నలజాలమ్మ గుడి రోడ్డు 45 లక్షలతో నిర్మాణం చేపట్టడం జరిగింది. కల్లూరుపల్లిలో అన్ని సీసీ రోడ్లు 1.25 కోట్ల నిర్మాణంతో హౌసింగ్ బోర్డు నుంచి కొలగమూడి ప్రధాన రహదారి నిర్మాణం చేశాం. ఇక రాబోయే 5 సంవత్సరాల కాలంలో అన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్న శాసనసభ్యుడిగా మీ యొక్క లోక్సభ సభ్యుడిగా ఎన్నికైతే మీరు ఎంపిక చేసుకుంటే మేము ఏం చేస్తామన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేయాలి. ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే డివిజన్లో మొట్టమొదట చేసేటటువంటిది మీ యొక్క శాసనసభ్యుడు ఏవైతే రౌడీజం చేశాడో, ఏ విధంగా రౌడీజం చేసి భూకబ్జాలు ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకున్నాడో, ప్రైవేటు భూముల్ని ఆక్రమించుకున్నాడో వాటిని తీసి ప్రభుత్వానికి అప్పగించడం మొట్టమొదటి బాధ్యత. నెల్లూరు ప్రజలకి రౌడీజం అన్నటువంటిది నచ్చదు. మీ యొక్క ఎమ్మెల్యే శాసనసభ్యుడు ఒక చోటా రౌడీగా తయారయ్యాడు. 10 సంవత్సరాల్లో అతను ఆర్జించినటువంటి సొమ్ము లక్షల కోట్ల రూపాయలకు మించిందన్నటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. నిగర్వి సాధారణమైనటువంటి వ్యక్తి, ఎటువంటి అహంభావం లేకుండా ప్రజాసేవయే తన కర్తవ్యంగా భావించి ఎక్కడా కూడా అవినీతికి పాల్పడకుండా, భూకబ్జాలకు పాల్పడకుండా మీ యొక్క సమస్యల్ని పరిష్కరించేదానికి శాసనసభ్యుడిగా అన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్న పోటీ పెట్టడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్నని లోక్సభ సభ్యుడిగా నేను ఈ యొక్క నెల్లూరు పార్లమెంటు అభివృద్ధికి అహర్నిశాలు అన్నతో కలిసి మీలో ఒకడిగా, మీ కుటుంబ సభ్యుడిగా అహర్నిశాలు కష్టపడి పనిచేస్తానని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నా. మీరు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గురించి భయపడాల్సిన అవసరం లేదు. త్వరలో జైలుకు పోతాడు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. పబ్లిక్ గా చాలా మందిని బెదిరిస్తా ఉన్నారట. ఆ బెదిరింపేదో చిన్న చిన్న వాళ్ళని, కూలి పనులు చేసుకునే వాళ్ళని, సాధారణ వ్యక్తుల్ని, పేదల్ని బెదిరించేదానికన్నా అదేదో నన్ను బెదిరించమని నేను చెప్తా ఉన్నా. రౌడిజం అంటే పేదవాళ్ళ మీద రౌడిజం చేసేది కాదు. తను ఏదైనా చేయాలనుకుంటే ఓపెన్ గా సవాల్ చేస్తా ఉన్నా. శ్రీధర్ రెడ్డి రా, చూసుకుందాం రా అని చెప్తా ఉన్నా. అతను చెప్తా ఉన్నాడు, నేనేదో విశాఖపట్నంలో రౌడిజం చేసి వచ్చానంట. నేనెక్కడా రౌడిజం చేయలేదు. న్యాయబద్ధంగా
ఎవరైతే ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారో ఆ ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకున్న వాళ్ళ దగ్గర నుంచి తీసి మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి విశాఖపట్నంలో అప్పగించడం జరిగింది. అదే విధంగా నేను ఇప్పుడు చెప్తా ఉన్నా, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఇంకొకతను ఉన్నాడు రూప్ కుమార్ అని, వాడు కానీ ఎవరైనా కూడా ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడి పేదలను హింసించి భూ ఆక్రమణలకు పాల్పడి రౌడీజం చేసి ఈ చిల్లర రౌడీజం ఎవరైతే చేశారో వాళ్ళకి తగిన విధంగా బుద్ధి చెప్తాం, వాళ్ళకి చట్టపరంగా లోపల వేస్తామని తెలియజేస్తా ఉన్నా. రాబోయే 5 సంవత్సరాల కాలంలో మనం హౌసింగ్ బోర్డు ప్రాంతంలో పెండింగ్ ఉన్నటువంటి రోడ్లు డ్రైన్ నిర్మాణం అన్నగారు చేపట్టి పూర్తి చేస్తారు. విద్యుత్ ఓవర్లోడ్ సమస్య హౌసింగ్ బోర్డు కాలనీలో ప్రస్తుతం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల కెపాసిటీని పెంచి ఆ యొక్క సమస్యను పరిష్కరిస్తారని నేను సభాముఖంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నా. For more videos like this, subscribe Big TV channel.